చింటూ రాత్రి సమయంలో తన గదిలో నిద్రపోతున్నాడు. తనకు సడన్ గా ఐస్ క్రీమ్ బండి బెల్ వినిపించడంతో తన నిద్ర నుండి లేచి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఐస్ క్రీమ్ కోసం వీధిలోకి వెళ్తాడు. ఆ వీధిలో తనకి ఆ ఐస్ క్రీమ్ బండి ఎక్కడా కనిపించదు. ఆ వీధి మొత్తం నిర్మానుషంగా ఎంతో భయంకరంగా ఉంది. ఇంటికి తిరిగి వెళ్దామని వెనక్కి వెళ్తుండగా మళ్ళీ చింటూకి ఆ బండి బెల్ వినిపిస్తుంది. చింటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ముసలావిడ చిరిగిన బట్టలతో ఎంతో భయంకరంగా ఐస్ క్రీమ్ బండితో వచ్చి చింటూ దగ్గర ఆగుతుంది. చింటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ అడుగుతాడు. దానికి ఆ ముసలావిడ నవ్వుతూ ఇదిగో బాబు తిను అని చెప్పి చింటూకి ఐస్ క్రీమ్ ఇస్తుంది. ఆ ఐస్ క్రీమ్ తిన్న వెంటనే చింటూ కళ్ళు భయంకరంగా మారిపోతాయి. అది చూసి ఆ ముసలావిడి భయంకరంగా నవ్వుతుంది. తన మొహం ఒక్కసారిగా భయంకరంగా మారి చింటూని అక్కడి నుండి మాయం చేస్తుంది. చింటూ కోసం వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ అమ్మకి ఆ వీధిలో కింద పడిన ఐస్ క్రీమ్ తప్ప మరేమీ కనిపించదు. అప్పటి నుండి చింటూ ఎవ్వరికీ కనిపించలేదు. ఆ ముసలావిడి చింటూని ఏం చేసిందే తెలిస్తే కమెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.